హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాఖపట్నం ఛానల్. నేను మీ లొకేషన్‌ని. ఈరోజు నేను AZ-900 ఎగ్జామ్ రాశాను అండ్ పాస్ అయ్యాను విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, అసలు AZ-900 ఎగ్జామ్ అంటే ఏంటి? ఎవరు రాస్తారు? ఎందుకు రాస్తారు? రిజిస్ట్రేషన్ అండ్ స్లాట్ బుకింగ్ అండ్ ప్రిపరేషన్ అండ్ సర్టిఫికేషన్ ఎలా ఈజీ కంప్లీట్ చేసుకోవాలి. సో, ఇవన్నీ నేను వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎవరైతే ఈ సర్టిఫికేషన్ ఈజీగా తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంపల్సరీగా చూడాల్సిందే. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. సో AZ-900 అంటే ఏంటి? జనరల్‌గా మనకి 3 టైప్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి. ఒకటి అజూర్, ఇంకోటి AWS అండ్ ఇంకోటి జీసీపీ. సో ఈ 3 క్లౌడ్ సర్వీసెస్‌లో సర్టిఫికేషన్స్ అనేవి 3 కేటగిరీస్ కింద క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఒకటి బేసిక్, ఇంటర్మీడియేట్, అడ్వాన్స్. సో AZ-900 వచ్చేసరికి అజూర్‌లోని బేసిక్ కేటగిరీకి చెందినది. సో ఈ ఎగ్జామ్ మెయిన్‌లీ అజూర్ ఫండమెంటల్స్ మీద కండక్ట్ చేస్తారు. అండ్ ఈ సర్టిఫికేషన్ మెయిన్‌లీ ఎవరు చేస్తారంటే ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ రెజ్యూమ్ వాల్యూ పెంచుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ సర్టిఫికేషన్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడి నుంచి బేసిక్, ఇంటర్మీడియేట్, అడ్వాన్స్ సో డిఫరెంట్ లెవెల్స్‌లో ఉన్న సర్టిఫికేషన్స్ చేసి వాళ్ళు రెజ్యూమ్‌లో అటాచ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు చేస్తారు. అండ్ ఒకటి విత్ కాస్ట్ అండ్ వితౌట్ కాస్ట్. విత్ కాస్ట్ అనేది ఎవరు ప్రిఫర్ చెయ్యరు. అండ్ వితౌట్ కాస్ట్ వచ్చేసరికి మెయిన్‌లీ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి రీయింబర్స్‌మెంట్ ద్వారా ఎంప్లాయీస్‌కి. బట్ ఎవరైతే అమౌంట్ పే చేసి రాద్దాము అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఈ ఎగ్జామ్ ఫ్రీగా రాయొచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీరు ₹1 కూడా కట్టనక్కర్లేదు. అండ్ దానికి నేను గ్యారంటీ. సో ఈ ఎగ్జామ్‌కి రిజిస్ట్రేషన్‌కి వచ్చేసరికి మెయిన్‌గా ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే వాళ్ళకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక వర్చువల్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ వర్చువల్ ఈవెంట్స్‌లోకి అటెండ్ అయితే మనకి డిస్కౌంట్ వౌచర్స్ అనేది వస్తాయి. సో, ఆ డిస్కౌంట్ వౌచర్స్ యూజ్ చేసి మనం ఎగ్జామ్ ఫ్రీగా రాయొచ్చు. అండ్ ఈవెంట్స్‌కి ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది నేను చెప్తాను. సో, యాక్చువల్‌గా నేను ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయితే ఏ సర్టిఫికేషన్ అయితే మీరు రాయాలనుకుంటున్నారో ఆ సర్టిఫికేషన్‌కి ఆ ఈవెంట్‌కి మాత్రమే రిజిస్టర్ అవ్వాలి. సో, ఇప్పుడు నేను AZ-900 ఎగ్జామ్ రాయాలనుకుంటున్నా. సో, AZ-900 వర్చువల్ ఈవెంట్‌కి అటెండ్ అవ్వాలి. సో, ఇప్పుడు నేను మీకు ఈ లింక్ మీరు గనుక నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే అందులో AZ-900 వర్చువల్ ఈవెంట్ అనేది ఒకటుంటుంది స్టార్టింగ్‌లోనే. అది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఈవెంట్ పడితే ఆ ఈవెంట్ రిజిస్టర్ అవ్వకూడదు. సో, AZ-900 వర్చువల్ ఈవెంట్ రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ రిజిస్టర్ చేసుకునేటప్పుడు మెయిన్‌గా మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఒకటుంది. ఎందుకంటే ఫోన్ నంబరు అలాంటివన్నీ అడ్రస్సు ఇలాంటివన్నీ అడుగుతాయి. బట్ నేమ్ వచ్చేసరికి మాత్రం మీ గవర్నమెంట్ ఐడీ ఏవైతే ఉందో లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సో వాటిల్లో ఉన్న నేమ్ ఎట్లయితే ఉందో అదే ఇవ్వాలి. అసలు మార్చకూడదు. అది మాత్రం నోట్ చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే అది మిస్టేక్ చేస్తే కొంచెం ఎగ్జామ్‌లో కాంప్లికేషన్స్ వస్తాయి. సో అది అవాయిడ్ చేయడానికి ముందే చెప్తున్నా. నేమ్ మాత్రం గవర్నమెంట్ ఐడీ కార్డ్‌లో ఎట్లా ఉందో అలానే ఫిల్ చేసుకోండి. అండ్ ఇది అనమాట. సో, రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది. నేనిది లాస్ట్ వీక్ సాటర్‌డే ఈవినింగ్ రిజిస్టర్ అయ్యాను. అండ్ రిజిస్టర్ అయిన ఒక 5 మినిట్స్‌లో నాకు మీటింగ్ లింక్ అనేది వచ్చేసింది. మండే, ట్యూస్‌డే. సో, ఇది యాక్చువల్‌గా 2 డేస్ ఈవెంట్ అనమాట. ఒక్కొక్క డేలో ఇట్స్ 3 అవర్స్ ఈవెంట్ చెప్పాలంటే. కంగారు పడకండి. 3 అవర్స్ మీరు 1 మినిట్ కూడా అటెండ్ అవ్వక్కర్లేదు అని నేను చెప్తాను. బట్ సేఫ్ సైడ్ జస్ట్ ఒకరోజు అటెండ్ అవ్వండి. ఒక 10 మినిట్స్ అట్లాగా. నేను అదే చేశాను. అండ్ మీరైతే అటెండ్ అవుతారో ఆ 10 మినిట్స్ దాని తర్వాత ఇంకా నేను 2 డేస్ అటెండ్ అయ్యాను. మండే, ట్యూస్‌డే. దాని తర్వాత వెన్స్‌డేనే నాకు మెయిల్ వచ్చింది. లైక్ యూ కెన్ అప్లై ఫర్ ద ఎగ్జామ్ అనేసి. సో, ఆ మెయిల్ మీరు చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. సో, ఇక్కడ ఎగ్జామ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో, ఎగ్జామ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీరు AZ-900కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఈ AZ-900 ఎగ్జామ్‌కి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఒక ఎంసీ ఐడీ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. సో, ఇంక ఇది ఒక వన్ టైమ్ జనరేషన్ మాత్రమే. దీని తర్వాత నుంచి మీరసలు మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ లెవెల్ సర్టిఫికేషన్స్ అజూర్‌లో చేసుకోవచ్చు మళ్ళీ. సో, ఇది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే. అండ్ ఈ ఐడీ మీకు టాప్‌లో కనిపిస్తుంది చూడండి. అండ్ ఇప్పుడు మీరు గనుక చూసుకుంటే నేను అటెండ్ అయ్యాను కాబట్టి ఇక్కడ 100% డిస్కౌంట్ క్లెయిమ్ ఇచ్చింది. నేను క్లెయిమ్ చేసుకున్నాను. మైక్రోసాఫ్ట్ ట్రైనింగ్ అటెండెన్స్. దాని తర్వాత దీన్ని క్లెయిమ్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేస్తే అది మన కార్ట్‌లోకి యాడ్ అవుతుంది. అండ్ మీరు గనుక ఇక్కడ చూసుకుంటే ₹0 నేను పే చేయాలి. అసలు ఏం పే చేయక్కర్లేదు. అండ్ ఇక్కడ వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ స్లాట్ బుక్ చేసుకోండి మీకు కంఫర్టబుల్ టైమ్‌లో. అండ్ వన్స్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు క్యాన్సిలేషన్ ఆర్ రీషెడ్యూల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది
కావాలంటే నా మెయిల్ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి అందులో. మీరు అది ఎప్పుడు చేసుకోవాలంటే 24 అవర్స్ తర్వాత 24 అవర్స్ లోపల చేసుకోకూడదు. దాని తర్వాత చేసుకోవాలి 1 డే ముందు. అప్పుడే ఇది అప్లికబుల్. దాని తర్వాత మీరు చేయాలనుకున్నా గాని కుదరదు అనమాట. సో, మీరు అప్లై చేసుకున్న తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ డీటెయిల్స్ అనేది పంపిస్తారు మెయిల్‌కి. సో, ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్ వ్యూ ప్లాట్‌ఫామ్. సో, పిఎస్ఎన్ వాళ్ళు కండక్ట్ చేసే ఆన్ వ్యూ ప్లాట్‌ఫామ్ అనమాట. సో, ఎగ్జామ్ డీటెయిల్ లింక్స్ అన్నీ పంపిస్తారు. సిస్టమ్ చెక్ ఒకటుంటుంది. అది కూడా కంప్లీట్ చేసుకోండి. అండ్ ఏదైతే ల్యాప్‌టాప్‌లో రాయాలనుకున్నారో అందులోనే రాయండి. అండ్ ఆ ఎగ్జామ్ రోజు. సో, ఇప్పుడొచ్చేసరికి ప్రిపరేషన్. సో, ప్రిపరేషన్ ఎట్లా చేయాలి? నేను 3 వేస్ చెప్తాను. సో, ఫస్ట్ వే వచ్చేసరికి ఉడేమీలో కోర్స్ ఉంది. AZ-900 మీద. సో, నేనది చూసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్. సో, AZ-900 మీద కొన్ని బేసిక్ క్లౌడ్ కాన్సెప్ట్స్ మీద డాక్యుమెంటేషన్ ఉంటుంది. అది చూసుకున్నాను. సో, థర్డ్ వచ్చేసరికి సో, డంప్స్ అనేదేంటంటే ఫ్రీక్వెంట్ క్వెషన్స్ అంటారు. సో, అవి చూసుకోవచ్చు. అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారనేది ఆ డంప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. సో, నేను చెప్పేదేంటంటే ఆ డంప్స్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తా. ఎందుకంటే డంప్స్ అనేది ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నిట్లో బేస్డ్ క్వెషన్స్, ఫ్రీక్వెంట్ క్వెషన్స్ అనేవి అందులో ఉంటాయి. సో, అలా అక్కడి నుంచి ఎలాంటివి అడగొచ్చు, ఎలాంటివి వస్తే ఎలా స్కిప్ చేసుకోవచ్చు, సో, ఎట్లా అటెండ్ అవ్వచ్చు అని ఒక ప్యాటర్న్ తెలుస్తుంది మనకి. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ కూడా ఇందులో నుంచి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఈ ప్రిపరేషన్ ఇంకా మీ డిపెండెన్సీ. సో, ఎవరైతే ఎన్ని డేస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ స్లాట్ ప్రకారం చూసుకొని ప్రిపేర్ అవ్వండి. అదనమాట. సో, ప్రిపరేషన్ పరంగా వచ్చేసరికి ఇది. సో, ఇది ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రాసెస్ కంప్లీట్‌గా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయితే ఖచ్చితంగా సర్టిఫికేషన్ వితిన్ 4, 5 డేస్‌లో వచ్చేస్తుంది. సో, ఇది ప్రిపరేషన్ సంగతి. అండ్ ఎగ్జామ్ సంగతి వచ్చేసరికి మెయిన్‌లీ నేను వెన్స్‌డే ఈవినింగ్ నిన్న ఈవినింగ్ 6కి స్లాట్ బుక్ చేసుకున్నా. సో, 6కి స్లాట్ బుక్ చేసుకున్నా. అండ్ 5:30కి నాకు అటెండ్ అవ్వాలి. లైక్ 30 మినిట్స్ ప్రియర్‌గా స్టార్ట్ చేసుకోవాలి. సో, 5:30కి చెక్ ఇన్ టైమ్ అనమాట. సో, 5:30కి వాళ్ళిచ్చిన ఎగ్జామ్ లింక్ కింద టెస్ట్ లింక్ అని ఉంటది. సిస్టమ్ టెస్ట్ కింద టెస్ట్ లింక్ అని ఉంటది. ఈమెయిల్‌లో గనుక మీరు చూస్తే. సో, దాన్ని క్లిక్ చేస్తే సేమ్ ఆన్ యూ ప్లాట్‌ఫామ్‌కెళ్తుంది. అండ్ వాళ్ళ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అది రన్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఇనిషియల్‌గా ఇది టెస్ట్ చేస్తుంది. లైక్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్, వీడియో ఇవన్నీ టెస్ట్ చేసుకుంటుంది ఆ అప్లికేషన్. ఇవన్నీ సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ అయిపోయిన తర్వాత మన డీటెయిల్స్ అడుగుతారు. లైక్ ఫోన్ నెంబర్ అనుకుంటా. సో, ఫోన్ నెంబర్ అడిగితే మీరది ఫిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళొక లింక్ పంపిస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే లైక్ ఫోటోస్ కొన్ని డీటెయిల్స్ అనేది అప్‌లోడ్ చేయాలనమాట. అలా కాకుండా గానీ వాళ్ళొక స్క్రీన్ మీద ఒక క్యూఆర్ కోడ్ పెడతారు. సో, అది స్కాన్ చేసి మన ఫోన్‌లో ఫిల్ చేసినా ఓకే. ఆ రెండిట్లో మన ఇష్టం ఏ ఆప్షన్ అయినా ఓకే. సో, నేను క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నాను. ఓ వెబ్ బ్రౌజర్ ఒక యాప్ ఒక వెబ్‌సైట్ ఓపెన్ అయింది. అందులో ఏ డీటెయిల్స్ అడిగిందంటే ఫస్ట్ నా ఫోటో అడిగింది. దాని తర్వాత గవర్నమెంట్ ఐడీ కార్డ్ ఫ్రంట్, బ్యాక్ అది అడిగింది. దాని తర్వాత రూమ్‌లో లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ పిక్చర్స్ అడిగింది. ఎందుకంటే ఎవరైనా ఉన్నారని చెక్ చేయడానికి. సో, ఆ పిక్చర్స్ అడిగిన తర్వాత అవన్నీ అప్‌లోడ్ అయిన తర్వాత వాళ్ళే వాలిడేట్ చేసుకొని సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్తారు. సో, దాని తర్వాత స్క్రీన్ మీద మీరు రిఫ్రెష్ అని ఒక బటన్ ఉంటుంది. సో, అది క్లిక్ చేయంగాల్నే మొత్తం సక్సెస్‌ఫుల్‌గా అప్‌లోడ్ అయిపోతాయి. ఇంకా మీరు వెయిట్ చేయాలి. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అట్లా వెయిట్ చేయాలి. ఎందుకంటే ప్రాక్టర్ రావాలి కదా! సో, ఒక ఇన్విజిలేషన్ చేసేవాళ్ళు రావాలి. వాళ్ళొస్తారు. వాళ్ళొచ్చి అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తా ఉంటది. నేను ఇట్లా సో అండ్ సో పర్సన్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్. సో, ఐ వాంట్ టు చెక్ యువర్ రూమ్. కెన్ యూ షో యువర్ సర్ఫేస్ అని అంటారు. లైక్ టేబుల్, డెస్క్ సర్ఫేస్. సో, దాని మీద ఏమి ఉండకూడదు గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మొబైల్ ఫోన్స్ ఇవేమి ఏమి ఉండకూడదు. మరి నీ మొబైల్ ఫోన్ ఏం చేసావని నన్ను అడగొచ్చు. నేను అది జస్ట్ ఫిల్ చేసేందుకు తీసుకొని దాని తర్వాత పక్కన పెట్టేశాను. అండ్ సర్ఫేస్ అడుగుతారు. సర్ఫేస్ చూయించాలి ల్యాప్‌టాప్‌లో. అండ్ టేబుల్, డెస్క్ కింద కూడా అడుగుతారు. అన్నీ నీట్‌గా ఉన్నాయా లేదా చూస్తారు. ఎవరు ఉన్నారా లేదా. అండ్ రూమ్ కూడా ఒకసారి అట్లా రొటేట్ చేసి చూపించమంటారు. సో, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అంటారు. ఓకే మేము రిలీజ్ చేస్తాం ఎగ్జామ్ అని చెప్పేసి ఎగ్జామ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, వన్స్ ఎగ్జామ్ రిలీజ్ చేసిన తర్వాత ఒక సర్వేలా కండక్ట్ చేస్తారన్నమాట. అది సర్వే మాత్రం అనుకోకండి. ఎందుకంటే దాన్ని బట్టి క్వెషన్స్ అనేవి వస్తాయి మీకు. సో, లైక్ ఒక 7 క్వెషన్స్ అనుకుంటా. అండ్ ఎందుకంటే ఆ 7 క్వెషన్స్ వచ్చేసరికి క్లౌడ్ కాన్సెప్ట్స్‌లో మీ రేటింగ్ ఎంత, లో, హై, యావరేజ్. సో, మొత్తం 6 కేటగరీస్ ఉంటాయనుకుంటా. వెరీ లో, లో, మోడరేట్, హై, వెరీ హై. సో, ఇందులో మీరు ఏది సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన ఆ కాన్సెప్ట్‌కి సంబంధించిన లెవెల్
ఆ క్వెషన్స్‌లో వస్తాయి. సపోజ్ మీరు లో సెలెక్ట్ చేశారు క్లౌడ్ కాన్సెప్ట్స్ మీద. సో, క్వెషన్స్ అనేది కొంచెం వెరీ లెస్ డిఫికల్ట్ క్వెషన్స్ వస్తాయన్నమాట. సో, అట్లా మీరు ఏది ఫిల్ చేస్తే దాన్ని బట్టి క్వెషన్స్ వస్తాయి. అది మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అండ్ మొత్తం అట్లా 7 కేటగిరీస్ అనుకుంటా. మీరు ఏది ఫిల్ చేస్తే దాన్ని బట్టి క్వెషన్స్ వస్తాయి. సో, వన్స్ అవి కండక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, ఎగ్జామ్ మొత్తం 45 మినిట్స్ డ్యూరేషన్, 35 క్వెషన్స్ అనుకుంటా. సో, అవి మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు స్కోర్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. కావాలంటే ఎగ్జామ్ అయిపోయిన సబ్మిట్ అని కొట్టంగానే ఎమ్మటే స్కోర్ వచ్చేస్తుంది. అండ్ పాస్ ఏమో ఫెయిల్ ఏమో చెప్తుంది. దాని తర్వాత ఎగ్జామ్ ప్రాక్టర్‌ని అడిగి ఎగ్జామ్ లీవ్ అవ్వచ్చా అంటే వాళ్ళు లీవ్ అంటే వెళ్ళిపోవచ్చు. సో, వన్స్ ఇలా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అండ్ మీ మెయిల్‌కి ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా మెయిల్ వస్తది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా? లైక్ యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ సర్టిఫికేషన్ అనేసి ఇలా అన్న మెయిల్ వస్తది. లేకపోతే ఆల్రెడీ మీకు ఎగ్జామ్ పంపించిన ఈవెంట్ లింక్ ఉంటుంది. ఎగ్జామ్ పంపించిన లింక్ ఉంటుంది. అందులో టాప్‌లో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఉంది చూసారా? సో, ఆ లింక్ మీద ప్రెస్ చేసినా సరే సర్టిఫికేషన్స్‌లో మీకు కనిపిస్తుంది మీ సర్టిఫైడ్ పాస్డ్ అని. ఇక్కడ మీరు చూసుకుంటే నేను సర్టిఫైడ్ పాస్డ్ అండ్ ఇక్కడ స్కోర్ కార్డ్ కూడా మీరు చూసుకుంటే స్కోర్ కార్డ్ ఐడి, నా ఫోటో అండ్ స్కోర్ ఎంత పర్సెంట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంట్ దేంట్లో స్ట్రాంగ్, దేంట్లో వీక్ అన్ని రిపోర్ట్ కార్డ్‌లా వస్తది. సో, ఇదన్నమాట మొత్తం ప్రాసెస్. సో, మీరు ఇక్కడ 2 థింగ్స్ మెయిన్‌గా నోట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎగ్జామ్ అప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఐడీ కార్డ్ అదొక్కటే ఉండాలి మీ దగ్గర అండ్ ల్యాప్‌టాప్. ఇంకా రూమ్‌లో ఎవరు ఉండకూడదు. అది ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మిస్టేక్ చేస్తే వాళ్ళు ఎగ్జామ్ రిలీజ్ చేయరు. సో, అందుకని ఇది మెయిన్ పాయింట్. అండ్ రెండోది వచ్చేసరికి స్టార్టింగ్‌లో మీకోటి చెప్పా. ఈవెంట్స్‌కి రిజిస్టర్ అయ్యేటప్పుడు ఆహ్, చెప్పే నేమ్ వచ్చేసరికి గవర్నమెంట్ ఐడీ కార్డ్‌లో ఎట్లా ఉందో అట్లనే ఉండాలి. అసలు మారిస్తే మాత్రం అది ఇంకో కాంప్లికేషన్ అవుతుంది. సో, ఈ 2 థింగ్స్ ఇంపార్టెంట్. ఇంక అది సో, ప్రిపరేషన్ కూడా మీకు చెప్పేసాను ఎట్లా ప్రిపేర్ అవ్వాలని. సో, ఈ వీడియో మీరు ఎగ్జాక్ట్‌గా నేను స్టార్టింగ్ ఏదైతే చెప్పానో ఎండ్ టు ఎండింగ్ ఇదంతా మీరు కంప్లీట్‌గా ఫాలో అయితే ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది 4 డేస్‌లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ మై గ్యారంటీ. ఈ ప్రాసెస్ నేను ఫాలో అయ్యాను అండ్ నాకొచ్చింది. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూశాను. సో, ఫ్రీగా ఎట్లా రాయాలి అండ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలని. సో, మొత్తం నేను ఒక డీటెయిల్ అనాలిసిస్ చేసి AZ-900 ఎగ్జామ్స్ సింపుల్‌గా 4 డేస్‌లో ఎగ్జామ్ ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ సర్టిఫికేషన్ అందరికి ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.